కంగ్రాచులేషన్స్ కృష్ణ, నువ్వు అనుకున్నది జరిగింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అయినా మేము ఎప్పుడో ఫిక్స్ అయ్యాం నువ్వు అనుకున్నది జరుగుతుందని. ఎవరి కోసం వాళ్ళే ఆలోచించే ఈ రోజుల్లో నీలాంటి ఆశయం ఉన్న వాళ్ళందరి కోసం ఆలోచించావు. ఇంట్లో నా గొప్పతనం ఏం లేదు సార్. నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇంట్లో కూడా చెప్పుకోలేకపోయాను. నాలా ఎవరు అవ్వకూడదు. ఎందుకంటే ఎన్నో ఆడిషన్లు పెట్టినప్పుడు వేలల్లో వస్తారు, కానీ ఒక్కరినే తీసుకుంటారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ కోసం ఈ ఐడియా. ఎనీవే, అనుకుంది అయింది కదా, చాలు, బాయ్. కంగ్రాచులేషన్స్ రామా, మీ ఐడియా మాకు బాగా నచ్చింది. దీనిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. దానికి మీ హెల్ప్ కావాలి. ఈ ప్రాజెక్ట్ కోసం మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎనీవే, నీ బీటెక్ అయ్యేసరికి మా కంపెనీలో నీకంటూ ఒక జాబ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, తప్పకుండా కలుద్దాం. అయితే రామా ఇక్కడే చదువుకుంటావు కదా? అమ్మ, ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. కుటుంబం అంటే కొంతమంది వ్యక్తులు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశలు అన్నీ ఒకే దగ్గర ఉండడమే కదా. అలాంటి ఓ చిన్న కథే మా ఈ రామకృష్ణ.